హాయ్ ఫ్రెండ్స్! అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియోలో టమాటా పొడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ టమాటా పొడిని మనం టమాటా సూప్‌లాగా చేసుకున్నా, లేకపోతే న్యూడిల్స్‌లోకైనా, మ్యాగీలోకైనా మంచిగా యూజ్ చేసుకోవచ్చు. త్వరగా కుక్ అయిపోతది. ఎప్పుడు టమాటా కట్ చేసి వేయలేం గదా అన్నిట్లో. అందుకే రేట్ తక్కువున్నప్పుడు ఇలా పొడి చేసి పెట్టుకోవచ్చు. దానికోసం అయితే ముందుగా టమాటాలు స్లైసెస్‌లా కట్ చేసుకోండి. స్లైసెస్‌లా కట్ చేయడం వలన తొందరగా ఆరిపోతాయి. మనం ఇలా పొడుగుగా, నిలువుగా కట్ చేసినమంటే ఎండడానికి లేట్ పడతది. ఇప్పుడంతా సోలార్ డ్రైయింగ్ అని వెజిటబుల్స్ ఎక్కువున్నప్పుడు ఎండబెడుతున్నారు గదా! మనకి ఇప్పుడు ఎండ బాగొస్తుంది గాబట్టి, మనకి కావాల్సిన వెజిటబుల్స్ ఎప్పుడు అందుబాటులో లేనివి మనమే డ్రై చేసుకోవచ్చు. ఇలా పొడి చేసి పెట్టుకుంటే ఏ వెజిటబుల్స్ అయినా సరే 1 ఇయర్ పాటు నిలవుంటాయి. పొడే గాదు, మనం టమాటా గుజ్జు గూడా తీసి పెట్టుకోవచ్చనమాట. అదెలాగో గూడా చూద్దాం. ఫస్ట్ అయితే మనం స్లైసెస్ కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని ఒక గిన్నెలో యేసుకొని, అందులో ఉప్పు, నేనైతే ఒక లెమన్ వేస్తున్నా పులుపు కోసం. ఆ లెమన్ వేసి ఒక 5 అవర్స్ పక్కన బెట్టాలి. ఇలా ఒక 5 అవర్స్ పక్కన పెట్టడం వల్ల వాటిలో నుంచి వాటర్ మొత్తం బయటికొచ్చేస్తది. లెమన్ పిండాం గదా! లెమను, ఉప్పు ఉంది గాబట్టి వాటర్ మొత్తం బయటికొచ్చేస్తది. ఆ వాటర్ మొత్తం బయటికొచ్చేసిన తర్వాత ఆ టమాటా ముక్కలు చక్కగా పిండేసి, నేనైతే ఇక్కడ ఒక బియ్యం కవర్ తీసుకున్నా. అది కడిగి ఆరబెట్టా ముందే. దాని మీద వేసి ఒక్కొక్క స్లైస్ వేసేసి మంచిగా ఆరబెట్టుకోవాలి ఒక 3 డేస్. మనం ఇప్పుడు సీజనొచ్చింది గదా! మామిడికాయ సీజను. మామిడికాయ ఒరుగులు ఎట్లయితే చేసి ఎండబెట్టుకుంటామో, అట్లనే ఈ టమాటా ఒరుగులు గూడా ఎండబెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. కానీ నేనైతే పొడి చేస్తున్నా ఇక్కడ. మామిడికాయ గుజ్జు గూడా చేస్తాం గదా! మామిడికాయలు పసుపు, మెంతిపిండి, ఆవపిండి ఏసి తొక్కేసి అంతా మెత్తగా నూరి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే అది మామిడికాయ గుజ్జు ఎప్పుడు కావాలన్నా పప్పులో ఏసుకోవచ్చు. అట్లనే టమాటా గుజ్జు గూడా జేయొచ్చు. ఇప్పుడు వీటిలో నుంచొచ్చిన రసంలో ఎండిన టమాటా ముక్కల ఒరుగులున్నాయి గదా! మళ్ళీ అవి వేసి అవి నానిన వరకు మనకి పేస్ట్ అయితది అనే వరకు నానబెట్టుకొని, పేస్ట్ పట్టుకొని గూడా పక్కన బెట్టుకోవచ్చు. టమాటా పొడి చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఒక లెమన్ వేయండి. లెమన్ వేయడం వల్ల ఆ పులుపు యాడ్ అయితది గదా! మనం సూప్ చేసుకున్నా గానీ కొంచెం ఉప్పు గూడా ఏస్తాం గాబట్టి టేస్ట్ బావుంటది. మనకి టమాటా సూపుల్లో గూడా ఒస్తాయి గదా! టమాటాలు కొంచెం చిన్న చిన్నగా ఉన్నట్లు అనిపిస్తాయి. అది టమాటా పొడే అన్నమాట. మనం ఇన్‌స్టంట్‌గా ఇంట్లో తయారు చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నామంటే 1 ఇయర్ నిలవుంటది. మనకెప్పుడు గావాలంటే అప్పుడు ట్రై చేయొచ్చు. స్వీట్ కార్న్ గూడా అంతే. స్వీట్ కార్న్ గూడా మంచిగా ఎండబెట్టేసి పొడి చేసుకొని సూప్ చేసుకోవచ్చు. అన్ని వెజిటబుల్స్ అట్లనే డ్రై చేసి సూప్స్ చేసుకోవడమే. నేను ఇక్కడ నాకొచ్చిన ఈ జ్యూస్ అయితే టమాటాల్లో నుంచొచ్చిన జ్యూసు నేను రసం బెట్టేసా. ఎందుకంటే పొడే చేస్తున్నా. గుజ్జు ఆల్రెడీ చేసేసా నేను టమాటా గుజ్జు. ఇవైతే నాకు 3 రోజులకి డ్రై అయినాయనమాట. డ్రై అయిన తర్వాత మంచిగా మిక్సీ పట్టేస్తే పౌడర్ అయితది. లెమన్ పిండా కాబట్టి ఈ పౌడర్‌లో పులుపు గూడా యాడ్ అయితది. సూప్‌కైతే పర్ఫెక్ట్‌గుంటది. ఒకసారి మీరు గూడా ట్రై చేయండి. ఇంకా సమ్మరొచ్చేసింది గదా! మామిడికాయ ఒరుగులు, ఈ టమాటా ఒరుగులు అన్నీ రెడీ చేసుకోవడమే. మంచి ఎండ పడుతుంది. వడియాలు గూడా పెట్టేసేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి వీడియో అప్పుడే మీ వరకు వస్తుంది. మన సిరక్క ఛానల్‌ని అందరూ సపోర్ట్ చేయండి. రేపు ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.